మరి 7 ఏళ్ల బాలప్రాయం వచ్చినది. మరి ఈ పాల్గొన్న 16 వీధులెంబడి ఆటలు ఆడుకుందామా తల్లి? గోవింద అమ్మరా దీనా తెలియలారా నా తెలియాలారా
పాల్గొని 16 వీధులెంబడి ఆటలాడుకున్నాము. మరి తల్లి ఉన్న దాల మేడలకు వెళ్ళి తల్లి గారికైనా పాద పూజ చేసుకున్నాము. తల్లి జై శ్రీమద్ర మహారమణ గోవిందో. తల్లి పిలిచేటి పిలుపులు రామ ఆలకించేనమ్మా. తల్లి ఆలకించేనమ్మా. తల్లి ఉండేటి అద్దాల మీదకు తారవచ్చేనమ్మా. తల్లి తారవచ్చినది. అమ్మా తల్లి గారు ఈ పాల్గొన 16 వీధులలో నీ ఇడి వారి జోడి వారితో ఆటలాడి పాటలు పాడుకోకుండా తల్లికి వద్దకు వచ్చిన కార్యాతం ఏమిటమ్మా? అలాగే తెలుపుతాను, ఆలకించండి తల్లి. అలాగే తెలుపమ్మా. రమణ గోవిందో. అమ్మ వినివేనా కన్న తల్లి నన్ను కన్నా తినని. అమ్మ నన్ను కన్నా తినని. పాల్గొంటాలో పని బహటాలు నేను చేయలను. అమ్మ ఎందుకు నాకు తగినాయో పని బహటాలు నాతో నిలుపమ్మా. నీకెందుకమ్మా కుమార్తె పని బాటలు? చిన్న చిన్న పని బాటలు తల్లి నాతో తెలుపమ్మా. కుమార్తె మరి ఇటువంటి యొక్క పాల్గొండ పరిపట్టణ మందు మరి నాకు తగిన పని బాటలు ఏవైనా మరి నాతో తెలపండి తల్లి గారు. ఎన్నో పూజలు చేసి ఎన్నో నోములు నోమి వరాలు పుట్టావు బిర్యాని మగ్గవమ్మ. నీవు నేల పడితే మొన్న అవుతుందని ఎంత వైభవంగా పెంచినాము కుమార్తె నిన్ను. అదేమిటమ్మా అమ్మా కుమార్తె తల్లి గారు. గోవింద కదిరి దేవునికి భక్తురాలుగా నీవు పుట్టినావే. అవును కదా తల్లి. అమ్మ నా చిన్న కూతురా
పాల్గొండాలో పని బాటాలు నీకే వరదమ్మా అమ్మ బాల చిన్నమ్మ కుమార్తె తల్లి గారు కదిరి దేవునికి భక్తురాలిగా అవును తిరుమల కొండకి పూజారిగా నిలిచిన నీకు అవును తల్లి కొన్ని బాధలు చెప్పేదినమ్మా నేను అమ్మా తల్లి గారు పనులు చేసేదానికి ఎంతమంది ఉన్నారు తెలిసినమ్మా కుమార్తె అదేమిటమ్మా గోవింద 6 మంది మీ అన్నగారమ్మ నీకే ఉన్నారే తల్లి గారు 6 మంది అన్నగారు అవును 6 మంది వదిన గారు అవును తల్లి నీవు పుట్టగానే 7 అంతస్తుల అద్దాల మాడిలో బంగారు ఉయ్యాల వేశాము అవును తల్లి గారు ఈడివారు జోడివారు ఉయ్యలు ఊపుతుంటారు అవును అయినా పని మాటలు అంటావు ఎందుకమ్మా అమ్మా తల్లి గారు కుమార్తె మరి ఈనాడు పుట్టినింట సుఖముండినా పెళ్ళై అత్తగారింట ఏ కష్టము కలుగును ఏమో కదా తల్లి అయ్యో అలాగని నాకు తగిన పని బాటలు ఏవైనా మరి నాతో తెలపండి తల్లి గారు అమ్మా కుమార్తె పరి విధులుగా నేను చెప్పిన ఆలకించుకొని ఉండవు కదా మీ అన్నగారు వద్దకు వెళ్ళు అన్నాడు ఏం పని చెప్తారో అదే పని చేయవమ్మా అలాగే వెళ్ళి వస్తాను తల్లి అలాగే వెళ్ళవమ్మా అమ్మ చెలియామనులారా 6 మంది అన్నలు ఉండే అద్దాల మేడలకు వెళ్ళి అన్నగారు ఏమి పని బాటలు తెలుపుతారో అడిగి తెలుసుకొని వద్దాము తల్లి గోవింద రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ అద్దాల మేడకు ధర వచ్చినది తల్లి జై లక్ష్మీ రమణ గోవిందో అన్న దండమన్న 10,000 దండమే మాయన్న అన్న మీకు చాలా 10,000 చల్లగా వర్దిల్లవమ్మ చెల్లెల అయ్యా అన్నగారు అమ్మ చెల్లెల అన్నయ్య మరి ఇటువంటి యొక్క పాల్గొండ పరిపట్టణమందు అవును తల్లి మన నగిరిలో పని బాటలు చేయాలని మరి నా మనసును ఒక చిన్న కోరిక కలిగి అదేమిటమ్మ చెల్లెల మీ చెంతకొచ్చాను అన్నయ్య పాలగుండి పట్టణంలో పని పాటల కోసమై అన్నగారు వద్దకొచ్చావా తల్లి అవును కదా అన్నగారు అలాగే తెలుపుతాను ఆలకించవమ్మా అమ్మా వినవనా ముత్తు చెల్లెల చెల్లెల చిన్నమ్మా నీవు నాటి మాటలు ఆలకించవే నముత చెల్లాలా నీవు
6 మంది అన్నగారు ఉండగా అవును 6 మంది వదినగారు ఉండగా ఆహా 100 మంది కూలి వాళ్ళు ఉండగా అవును 7 అంతస్తుల అద్దాల మేడ ఉండగా అద్దాల మేడలో బంగారు ఉయ్యల్లో లాలను ఒక్కుండా నీకెందుకమ్మ పనిపాటల తల్లి అన్నగారు మరి నా మాటలైనా కాస్త ఆలకిస్తారన్నయ్య అలాగే తెలుపు తల్లి గోవింద నారాయణ వైకుంఠవాస గోవింద రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ హరి శ్రీరామ రమ అవునమ్మ చెల్లెలా అయ్యో 6 మందియో అన్నలుండిన బలమేమున్నదియా అన్న బలమేమున్నది అదేమి మాటల తల్లి అన్న హద్దహలయో మేడలుండిన ముఖమేమున్నాడు ఏమిటమ్మ చెల్లెలా ఏంటి మాట పలుకుతున్నావు నీవు అన్న బలమేమున్నది అదేమి తల్లి ఆడ జన్మము అమరదురన్న అద్దాల మేడా అన్న అద్దాల మేడా అవునమ్మా అన్న గోవింద నారాయణ అన్నగారు ఏమిటమ్మా 6 మంది అన్నలు ఉండినా 6 మంది వదిన గారు ఉండినా మరి తక్కువ లేక రొక్కము ధనధాన్యము దండిగా కలిగి ఉండినా ఆడజన్మము కదన్నయ్యా ఇటువంటి అద్దాల మేడలు నా అత్తగారింట నాకు అమరునో లేదో కదా మహన్ని బావా అదేమిటమ్మ చెల్లెలా అన్నగారు పని పాఠాలు కావాలంటున్నావా కావునా అవును అలాగే తెలుపుతాను హలగించు తల్లి అలాగనే అన్నగారు చెల్లమ్మ చెల్లమ్మ నా ముద్దు చెల్లి చెల్లమ్మ నా ఈ మాటలు ఆలకించవే చెల్లమ్మ తండ్రి అయిన చిన్నగిరెడ్డమ్మ చెల్లమ్మ ఉత్తర దేశము తాను పోయాడే చెల్లమ్మ ఉత్తర దేశము తాను పోయాడే చెల్లమ్మ చిత్తదన్నలు తాను తెచ్చాడే చెల్లమ్మ అవునమ్మా నల్లరేగడ భూముల కాడ చెల్లమ్మ 7 ఎకరాలు పొలము దున్నాడే చెల్లమ్మ అమ్మ చెల్లెల మన తండ్రి అయిన చిన్నాగరెడ్డి అవును ఉత్తర దేశము పోయి ఆహా చిత్తదనలు తెచ్చి అవునన్నయ్య నల్లరేగడ భూముల కాడ 7 ఎకరాల పొలము దున్ని అవును అక్కడ జొన్నసేన పంట వేశాడు తల్లి అన్నగారు పంట పరమట వాలింది ఎండి ఒడిసెల బంగారు గుండ్లు తీసుకొని ఆ జొన్నసేన వద్దకు కావేలి వెళ్ళమ్మ బంగారు తల్లి మీ ఆజ్ఞ ప్రకారమే అన్నయ్య అలాగే వెళ్ళవస్తావమ్మా అలాగే వెళ్ళి వస్తాను త్వరగా వెళ్ళు తల్లి అమ్మ చెలియామనులారా మరి 6 మంది అన్నలేసిన జొన్న చేనుకు కబడిదారిగా కావిలి వెళ్ళమన్నారు మరి ఈ మాట తల్లి గారికి తెలిపి తల్లి వద్ద సెలవులు తీసుకొని అన్నలేసిన జొన్న చేనుకు బయలుదేరి వెళ్దాం తల్లి గోవింద రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ హరి శ్రీరామ రామ
వందనాలు తల్లి. అన్నగారి వద్దకి వెళ్ళి ఏ పని మాట చెప్పినారమ్మా నీకు? అమ్మ తల్లి గారు, మరి అన్నలేతున్న జొన్న చేనుకైనా మరి నన్ను కబడిదారుగా కావిలి వెళ్ళమన్నారు తల్లి. అవునమ్మా. గోవిందా తల్లి గారు, ఎండి వరుసలు నీ చేతికిచ్చి బంగారు కొంగులు పోసాను. అవును తల్లి. ఖబర్దారుగా అన్నగారు వేసిన దురసరి కావలి వెళ్ళవమ్మా. ఆజ్ఞ ప్రకారమే తల్లి గారు. క్షేమంగా వెళ్ళి లాభంగానే రావమ్మా కుమార్తె. అలాగనే తల్లి. గోవింద రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ జొన్న చేను వద్దకు చేరవచ్చి ఉన్నాము. మరి ఇటువంటి 6 ఎకరాల జొన్న చేను మధ్య 6 మంది నాన్నగారు 7 మట్ల మంచలు నిర్మించారు కదా తల్లి. అటువంటి మంచలు ఏ విధంగా కట్టి ఉన్నారో తెలుసా తల్లి? తల్లి ఎద్దులు వేసారి అమ్మ మాయన్నగా వేపమానులు కొట్టి ఎత్తులు వేశారు, కానగమానులు కొట్టి కౌరులు నాటారు, మధ్య మానులు కొట్టి ఇటువంటి మంచులకు మెటుకలు పెట్టి ఉన్నారు కదా తల్లి. మరి ఇటువంటి మంచుల పైన కొలువు తీరి తల్లి ఇచ్చిన ఎండు గుండ్లు బంగారు వడిసలు ఎక్కుని ఈ వచ్చి వాళ్ళటి గువ్వల్ని ఒక్కసారి తోల్దామా తల్లి? బంగారు
ఏమనలారా మరి ఎంత తోలినా ఈ పాడు గువ్వలన్నీ మరి జొన్న చేయనంత మోటికర్రలు చేశాయి కత్తల్లి 6 మంది నాన్నగారు చూసినా నా కన్న తండ్రి నాగిరెడ్డి చూసినా నన్ను కొడుదురో తెలిదురో కదా మరి ఇటువంటి గువ్వలు కొరికిన కర్రలన్నీ కోసి బాధలేద్దాం తల్లి గోవిందా మొదకుడి హీలి మొదకుడి హీలి తాత బట్టి నాది అమ్మ బాలా తిల్లమ్మ గోవిందా గువ్వలు కొరికిన మొటి కర్రలు తల్లి మరి గువ్వలు కొరికిన కర్రలన్నీ కోసి వాదులేసాము కర్ర కర్రకు ఈనులు తీసి మరి జొన్న మండల బండి తయారు చేసి ఉన్నాము మట్టి ఎద్దు మాని ఎద్దు బొమ్మలు చేసాము కత్తల్లి మరి 7 మంది అన్నగారిని మధ్యలో తలుచుకున్న ఇటువంటి జొన్న బండ్ల బండికి ప్రాణం పొద్దురేమో కదా తల్లి నరహరి రూప నరసింహ స్వామి అన్నగారు
కదిరి కోవిలే విడిచినాడు రా గణమతి లేటి దేవుడు మొదలేటి గండు సేనకి తెరవచ్చరా గణమతి లేటి దేవుడు మొదలేటి అమ్మ భక్తురా అన్నయ్య ఈ జనసేన వద్దకు మమ్మల్ని తలపించిన కారణమేమమ్మా? అన్నగారు మరి ఇటువంటి జొన్న చేను వద్ద విరిగిన ఈ జొన్న బెండలన్నీ వేరాను, రాలిన ఈ నెమలికలన్నీ వేరి మరి చిన్నగా జొన్న బండ్ల బండి తయారు చేసి ఉన్నాను. అవును తల్లి. మట్టి ఎద్దు మాన ఎద్దు బొమ్మలు చేశానన్నయ్య. మరి ఇటువంటి జొన్న బండ్ల బండికి మట్టి ఎద్దు మాన ఎద్దు బొమ్మలకైనా ప్రాణాలు పోయండి మహాన్ని బావా. అలాగేనమ్మా. జొన్న బండ్ల చిలకల్లా బండి స్వామి కావించే గణమతి లేటి మట్టి ఎత్తుకో మాన ఎత్తుకో ప్రాణాలే పోతే దేవుడు మొదలేటి గల్లు గల్లున మేముతున్నది చిలకల్లా బండి ఆ వేళలోన వార శనివారము నాడు కొత్త పొద్దులతో నా భక్తురాల పాల్గొన్న 16 వీధులు బురబడ పోవమ్మ నా ముద్దు చెల్లరా. అన్నయ్య అమ్మ చెల్లెల నీవు కోరినట్టుగానే మట్టి ఎద్దుకు మాన ఎద్దుకు ప్రాణాలు పోచాను. అన్నయ్య జొన్న బెండ్ల చిలకల్ల బండిని బంగార బండిగా మార్చాను. ఆహా వార శనివారం నాడు తెలంటి తల స్నానము చేసి నీ యొక్క చిలకల బండికి పూజలు చేసి పాల్గొన్న 16 విధులు మెరవన పోవమ్మ ముద్దు చెల్లెల. చాలా దండురాలను మహాన్ని బావా. అయినా ఒక్క మాట తల్లి, ఏదే కష్టం వచ్చినా గాని అన్న ఏడ తలచిన వీపున మోపున మేముంటామమ్మా ముద్దు చెల్లెల. చాలా సంతోషం అన్నగారు. అలాగే వెళ్ళవస్తున్నా తల్లి. అలాగే అన్నయ్య మాటలాడతా మాయ మాయరా గణమతి లేటి దేవుడు మొదలేటి కుదిరి కోవిలే జనవంతును గణమతి లేటి దేవుడు మొదలేటి కుదిరి కోవిలే జనవంతును గణమతి లేటి దేవుడు మొదలేటి. అమ్మలారా మరి 7 మంది అన్నగారిని మధ్యలో తలుచుకొనగా మరి ఇటువంటి జొన్న బండ్ల బండికి ప్రాణం పోసి ఉన్నారు కదా తల్లి. అటువంటి జొన్న బండ్ల బండి ఏ విధంగా తయారు చేసి ఉన్నారో తెలుసా తల్లి? గోవింద ముద్దు ముద్దుగా శశిరమ్మ ముత్యాల బండి అమ్మ మాయన్నగారి గోవింద మరి 7 మంది అన్నగారైనా ముద్దు ముద్దుగా చేయించి ఉన్నారు ఈ ముత్యాల బండి, అద్దుగా చేయించి ఇచ్చారు ఈ అద్దాల బండి కదా తల్లి. మరి నేటి దినమున వార శనివారం నాడు గనుక మరి ఇటువంటి చిలకల బండికి ఒక్కసారి పూజలు చేద్దాము తల్లి. గోవింద వార శనివారము నాడే ఒక్క పొద్దులమ్మ తల్లి బాల పిల్లమ్మ
రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ రామాయణి రామ చిలకల బండికి పూజలు చేసా వాళ్ళు తిన్నమ్మ తల్లి కాయి పట్టి బద్దిలేని మా అన్ని బాబుని మదిలో దర్శనది అమ్మ శ్రీరామనిలారా మరి చిలకల్ల బండికి పూజలు చేశాము అన్నగారి మాట మాత్రమున ఇటువంటి చిలకల్ల బండిలో కొలువు తీరి ఈ పాల్గొండ 16 వీధులెంబడి మెరవని వెళ్దాము తల్లి కన్నము వీధి లోపల మెరవని పోతా మరి ఇటువంటి పాల్గొండలో 10 వీధులు మెరవని తిరిగి ఉన్నాము మరి మిగిలిన 6 వీధులైనా వార శనివారం నాడు తిరిగి ఒక్క పొద్దులతో మెరవని వద్దాం తల్లి జై శ్రీమద్రమాహారమణ గోవిందో రాధికాహారమణ గోవిందో పూజలు బలారా నామదియే నీకు మందిరముగా చేసి మమతల పూజలు విరితో దానము చేసి నామదియే నీకు మందిరముగా చేసి మమతల పూజలు విరితో దానము చేసి ఆశా ధ్యాసల జ్యోతుల వెలిగించే మనసు మిలేగా దురిసియాదగా కుమారమా మనసు మిలేగా దురిసియాదగా పిడికిడి గుండెల పీఠం వేసి పిడికిడి గుండెల పీఠం వేసి కడలను మించిన పట్టిని మన వినవా
పులకించు మలయ మారుతి వేలు తిరులన్నీ పలికించు సిరునవ్వుతో సిరులు సింగారం పులకించు మలయ మారుతి వేలు తిరులన్నీ పులకించు తూర్పున భానుగా ఉదయించే వేళాయే తూర్పున భానుగా ఉదయించే వేళాయే గిరులు పాడుగా చెరులు వేడుగా హరిణ గిరులు వేడుగా చెరులు పాడుగా హరిణ కిలకిల భావం ప్రసన్నాదం ప్రకృతి సదనం ప్రసన్నాదం కిలకిల భావం ప్రకృతి సదనం ప్రసన్న హర 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 వినవా చంద్రకళాధర భూజలు కొనగా పనిధర కలధర హిమకర చంద్రకళాధర భూజలు కొనగా అరే లల్లా లల్లా లల్లా